యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి కలుగచేసెను. మరియు యోబు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. యోబు అట తన స్నేహితుల క్షేమ స్థితి గురించి ప్రార్థన చేసినప్పుడు యోబుకి దేవుడు క్షేమ స్థితి కలుగజేశాడట. ఏం కలుగజేశాడండి? కానీ ఏమని రాయబడి ఉందంటే ఇక్కడ, మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. అంటే అప్పటి వరకు యోబు క్షేమ స్థితిలో లేడు. అప్పటి వరకు యోబు చాలా శ్రమల్లో, కష్టాల్లో ఉన్నాడు. కష్టంలో ఉన్న వ్యక్తి, నష్టంలో ఉన్న వ్యక్తి, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి, శ్రమల్లో ఉన్న వ్యక్తికి ఆయన గురించి ప్రార్థన చేసుకోవడానికే సమయం సరిపోదు, మనసు రాదు. కానీ యోబట తన స్నేహితుల క్షేమము గురించి ప్రార్థన చేశాడంట. ఎవరి క్షేమం గురించి అండి? మీ ఇంటి ఎదురుగుంట వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారా? మీరు మీ ప్రక్కన ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారా? మీ కాలనీ గురించి ప్రార్థన చేస్తున్నారా? మీ ఆఫీస్లో ఉన్న మీ ఫ్రెండ్స్ గురించి ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారా? చూడండి, స్వార్థపరులు కాదు క్రైస్తవులు. క్రైస్తవులు అనే బిడ్డలు ఎలా ఉండాలంటే, నిన్ను వలే నువ్వు కుంటితనంతో వచ్చినా, నువ్వు గుడ్డితనంతో వచ్చినా, నువ్వు చెవిటితనంతో వచ్చినా, నువ్వు వ్యాధులతో వచ్చినా, నువ్వు సమస్యలతో ఉన్నా, నిందల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, ఒకవేళ ఆర్థిక పోరాటాల్లో ఉన్నా, నీ గురించి కాదు కానీ నీ స్నేహితులు, నీ ప్రియులు, నీకు తెలిసిన వారు క్షేమము లేకుండా నిర్జీవమైన స్థితిలో ఉన్న వారి గురించి నువ్వెప్పుడైతే వారి క్షేమము గురించి సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను క్షేమంగా ఉంచడానికి ఆయన తన గుప్పిలు నీ మీద విప్పుతాడు. క్రైస్తవులకి ప్రాక్టికల్ లైఫ్ ఉండదండి. ఏం లైఫ్ ఉండదు చెప్పండి అందరికీ? ఇప్పుడు మేము సేవా జీవితంలో మేము నేర్చుకున్న అనుభవం ఏంటంటే, మేము ఎంతోమంది సేవకుల గురించి ప్రార్థన చేస్తుంటాం. దైవజనులు ఆధ్యాత్మికంగా వారు అభివృద్ధి పొందాలని, వారు ఒకవేళ ఏదైనా దైవ కార్యక్రమాల్లో మీటింగ్స్లో ఉంటే, మా మీటింగ్స్ కన్నా మా యొక్క వారి సేవలో ఏదైనా శోధనలు, వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నప్పుడు అన్నట్లు యొక్క ఆ సాక్ష్యం కానీ ఆ యొక్క మాట కానీ మాకు తెలిసినప్పుడు, వారి నిమిత్తం వారు చూచినట్లుగా కాదు కానీ సర్వశక్తి కలిగిన దేవుడు చూచినట్లుగా వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటం మేము అనుభవించాము. దేవుని బిడ్డలారా, క్రైస్తవులండి ఎవరికైనా ఉంటుంది, నేనే కనబడాలి, నేనే వాడబడాలి, నేనే ముందుండాలి, నేనే అన్నిటికి ఉండాలి. నేను అనేది చూడండి, ఐ అనే మాట, ఐ అనే అక్షరం ఇంగ్లీష్లో ఇట్లా నిలబడి ఉంటుంది కదా. ఈ ఐ ఎట్లుంటుందంటే చాలా షార్ట్ టెంపర్ ఉంటుంది కదండి. అంటే ఇట్లా నేను అనేది ఏంటది, కానీ ఈ ఐ అనే మాటని ఆ సంఖ్య అంటే దాన్ని కొంచెం ఇట్లా రౌండప్ చేసామనుకోండి, ఏమవుతుంది? 0 అయిపోతుంది. అంటే నువ్వు జీరోగా మార్చబడినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సహోదరి, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, ప్రభువా నా సమస్యలు తొలగాలి. ఎంతమందిని మీరు ప్రభులోకి తీసుకొస్తున్నారు? ఇది వాక్యానుసారంగా నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనం కనబడాలా, మనకే జరగాలా, మన జీవితంలోనే ఉండాలా అనేది చేయొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు మనస్సు మంచి మనసు. అందుకనే లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం అందరూ చదువుకుందాం. జాగ్రత్తగా వినాలి. రాత్రి మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు. చదవండి. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఈ రాత్రి మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమునట యేసుక్రీస్తు ప్రభువు సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాడంట. యేసుక్రీస్తు ప్రభువు మనసు ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకరికి ఏదైనా చేయాలనే మనసు. ఆ మనసు ఎవరికి ఉండాలండి? మనకు ఉండాలి.
యేసుక్రీస్తు మనసు ఏంటంటే తను ఎక్కడికి వెళ్ళినా తన బిడ్డలకి ఏదో ఒకటి చెయ్యాలి, ఎవరినో ఒకరిని ఆశీర్వదించాలి, ఒక అద్భుతం చెయ్యాలి. వారు ఎన్ని సంవత్సరాల నుంచో పడద్రోయబడి నశించబడి నలిగిపోయి ఉంటున్న వారిని విడిపించాలి, ఉపకారం చేయాలి, స్వస్థపరచాలి, వారికి విడుదల ఇవ్వాలి అని ప్రేమ కలిగిన మనసు యేసయ్య మనసు అండి. ఒక క్రైస్తవునికి కూడా ఈ మంచి మనసు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి బలహీనపరచబడే స్త్రీ ఉందట. ఎన్ని సంవత్సరాల నుంచి? అందరం చెప్దాం. ఎన్ని ఇయర్స్ అండి? 18 ఇయర్స్ నుంచి ఒక స్త్రీ నడుము వంగిపోతే పరిస్థితి ఏంటండి? పైకి చూడగలుగుతుందా? నిలబడగలుగుతుందా? పని చేసుకోగలుగుతుందా? ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలండి? ఒక్క రోజా, 2 రోజులా, సంవత్సరమా, 2 సంవత్సరాలండి? 18 ఇయర్స్ అట. ఏ ఆత్మ పట్టిందంటే కింద రాయబడింది, బలహీనపరచు ఆత్మ పట్టిందట. నడుము వంగిపోవటానికి కారణం ఏ ఆత్మ పట్టింది? బలహీనపరిచే ఆత్మ. సమాజ మందిరంలోకి వెళ్ళి యేసయ్య దేవుని వాక్యం బోధించాల్సిన టైంలో ఆ స్త్రీని చూస్తే పాపం అనిపించింది యేసయ్యకి. ఏంటంటే 18 సంవత్సరాల నుంచి ఏంటి ఈమె పరిస్థితి అని ఆలోచించాడు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ శాపం అనుభవిస్తున్నానే, ఈ పోరాటం అనుభవిస్తున్నానే, ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరు అనే మాట ఆలోచన కలిగి ఉంటావు. విజయవాడ ప్రాంతంలోనండి ఒక మంచి సాక్ష్యాలు చెప్పారు. ఒక వ్యక్తికి ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ విజయవాడలో మీటింగ్స్ అయ్యాయి. అతని వయసు ఎంతంటే 50 సంవత్సరాలు, అతని భార్య వయసు ఎంతంటే 49 సంవత్సరాలు. వారిద్దరికి వివాహమై 25 సంవత్సరాలు, కానీ పిల్లలు లేరండి. కానీ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో విజయవాడ పట్టణంలో జరిగిన మీటింగ్స్కి వారు వచ్చి ఆయిల్తో అభిషేకించి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుని సేవకులుగా మేమేమన్నామంటే, మరుసటి ఏటా నీ చేతిలో కుమారుడు ఉండబోతున్నాడు అని చెప్పాం. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి ఆ కుటుంబము శాపం అనుభవిస్తుంది. 25 సంవత్సరాల నుంచి చిన్న బిడ్డలు చూసినప్పుడు మనసులో వేదన అనిపిస్తుండొచ్చు. 25 సంవత్సరాల నుంచి బంధువుల మధ్యలోకి వెళ్ళినా, రక్త సంబంధికుల మధ్యలోకి వెళ్ళినా, చుట్టాల మధ్యలోకి వెళ్ళినా చీదరింపు ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, హేళన ఉండొచ్చు. ఈవెన్ సంఘంలోకి వెళ్ళినా హేళనాస్పదమైన స్థితి ఉండొచ్చు. అటువంటి స్థితిని ఎవరు చూశారంటే సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు చూశాడు. దేవుని బిడ్డలారా, అక్కడికి మమ్మల్ని విజయవాడ పట్టణానికి పంపించి మాలో నుంచి ఏమన్నాడంటే, నీ జీవితంలో నేను అద్భుతం చేయబోతున్నాను, ఇదిగో నూతన క్రియ చేయబోతున్నాను, ఇన్ని సంవత్సరాలు మూయబడిన నీ గర్భాన్ని నేను తెరిచి కుమారుని అనుగ్రహించబోతున్నానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే చెప్పాడో మరలా మేము మార్చిలో ఆ 4, 5, 6, 7 తేదీల్లో వెళ్ళేటప్పటికి కుమారుడిని ఎత్తుకొని వచ్చి నిలబడ్డారండి స్టేజ్ మీద. ఎంత అద్భుతమైన సాక్ష్యం! నీ జీవితంలో శుభవార్త నేను చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పతనమైన స్థితిలో ఉన్నావో నాకు తెలీదు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడుగా ఉండి ఇక్కడ 17వ వచనంలో ఉంటుందండి, అదే లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమారుడైన ఈమెను. అబ్రహాము కుమార్తెట. ఎవరండి ఆమె? అబ్రహాము సంతానము, దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని శక్తి ఏంటో తెలిసిన వ్యక్తి. ఎక్కడుంది ఈమంటే లోకములో లేదు, కానీ ఎక్కడుందండి? సమాజ మందిరంలో ఉందట. ఎక్కడుంది? అందరు చెప్పండి. చర్చిలోనే శాపంతో ఉండే వాళ్ళు ఉంటారండి చాలా మంది. సమాజ మందిరంలోకి వెళ్ళి 18 సంవత్సరాలు బంధించబడిన ఆత్మతో ఉన్నదట. ఎంత భయంకరమైన స్థితి అండి! నువ్వు ఎన్ని సంవత్సరాలైందమ్మా యేసయ్యని నమ్ముకొని, నీకు విడుదల లేదా? అందరు అంటున్నారా యేసు ప్రభుని నమ్ముకున్నావే, ఏది నీకు విడుదల అంటున్నారా? యేసు ప్రభు అని బ్యాగ్ పట్టుకొని రోజు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావే, ఏది నీ శాపానికి విడుదల? నీ భర్త చూస్తే త్రాగుబోతూ, నీ పిల్లలు చూస్తే రోడ్డు రోమియోలు, నీ కుటుంబం చూస్తే ఈ విధంగా ఉంది అంటే నువ్వు అన్ని సంవత్సరాల నుంచి శాపముతో బంధించబడి ఉన్నావు. కానీ ప్రభువైన యేసు నిన్ను విడిపించబోతున్నాడు సహోదరి. అందుకనే చూడండి, ఆమె స్థితి వంగిపోయింది. అక్కడ యాజకుడు ఉన్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడండి. ఆ యాజకుని వలన ఏమీ జరగట్లేదు. వంగిపోయి పాపం అలాగే వస్తుంది ఆమె మందిరంలోకి. ఆమె బలహీనపరచు దెయ్యం పట్టి ఉందట. ఈ ఆత్మ ఏం చేసిందంటే నడుములోకి ఎక్కి ఆ నడుమును వంచి ఆమె
పైకి చూడలేదు, ప్రక్కకు చూడలేదు, ఇక బ్రతుకంతా వంగి నడవడమే. కొంతమంది మందిరాల్లోనే ఉంటారండి, ఆత్మీకంగా కూడా ఇట్లా వంగిపోయి ఉంటారు. వారు ఎదగరు, వారి పైనున్న వాటిని వెతకరు, ప్రార్థన జీవితం ఉండదు, ఆధ్యాత్మిక స్థితి ఉండదు, భయంకరమైనటువంటి పాపములో మందిరంలో ఉండి కూడా జీవిస్తున్న వారు ఉంటారు. కానీ యేసు క్రీస్తు అడుగు పెట్టి ఆమెను స్వస్థపరిచినట్టే ఈ రాత్రి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. 18 సంవత్సరాలు ఆమె జీవితాన్ని చూసినప్పుడు ఇంకొక సహోదరి ఆ విజయవాడ పట్టణానికి సాక్ష్యం చెప్పడానికి వచ్చిందండి. ఆమె భర్త స్టేజ్ ఎక్కారు. వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ మీరు వచ్చేటప్పటికి పెళ్ళై 18 సంవత్సరాలండి, మాకు పిల్లలు లేరు, డాక్టర్స్ పిల్లలు పుట్టరన్నారు. కానీ ఆయిల్ అనాయింటింగ్ ప్రార్థన జరుగుతున్నప్పుడు మీ యొక్క చేతులు మా గర్భం మీద పెట్టి ప్రార్థన చేసినప్పుడు మరుసటి ఏటకల్లా మీ చేతిలో బిడ్డ ఉంటుంది అన్నప్పుడు ఈ ఇయర్ దేవుడు బిడ్డతో పాటు మమ్మల్ని ఆశీర్వదించాడు. బిడ్డకు పేరు పెట్టమని వచ్చారు. 18 ఇయర్స్ సంతానం లేదు, 18 ఇయర్స్ శాపము, 25 ఇయర్స్ శాపం. మరొక సహోదరు వచ్చిందండి, 12 ఇయర్స్ పిల్లలు లేరు. కానీ లాస్ట్ ఇయర్ మీరు వచ్చినప్పుడు నేను శాపాన్ని అనుభవిస్తూ ఏడుస్తుంటే మీరు ధైర్యం చెప్పి ఆయిల్ పెట్టి ప్రార్థన చేసి నెక్స్ట్ ఇయర్ కల్లా నీ శాపం ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడమ్మా అని చెప్పారు. అద్భుతంగా ఇదిగో దేవుడు నాకు బిడ్డనిచ్చాడమ్మా, పేరు పెట్టమని వచ్చారు. ఒక సహోదరుడు వచ్చాడు, 7 సంవత్సరాలు పిల్లలు లేరు, నా భార్య గర్భం దాల్చిందని డాక్టర్స్ చెప్పారు. చివరి రోజు నా భార్య నేను ఏడుస్తూ బయట నిలబడి ఉన్నాం, మీరు ఆయిల్ అనాయింటింగ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ కల్లా దేవుడు నీకు బిడ్డనివ్వబోతున్నాడని చక్కటి కుమార్తె నాకు ఇచ్చాడమ్మా. 7 సంవత్సరాలు కావచ్చు, 14 సంవత్సరాలు కావచ్చు, 18 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, 25 ఇయర్స్ కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, కానీ నిన్ను విడిపించడానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద అడుగు పెట్టాడనే సత్యాన్ని మేము ప్రకటిస్తున్నాము. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఎక్కడుందంటే సమాజ మందిరంలో ఉందట. నువ్వు కూడా మందిరానికి వెళ్తున్నావు, నీవు కూడా విశ్వాసవే. చాలా మంది అంటారు మేము బిలీవర్స్ అండి, మేము ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం. అయినప్పటికీ చాలా మంది మాతో చెప్తుంటారు, విడుదల లేదమ్మా నా ప్రార్థనకి, ఎన్ని రోజులు ఈ శాపాన్ని అనుభవించాలి, ఎంత కాలం ఈ భారాన్ని నేను మోయాలి, ఎన్ని దినాలు ఈ పోరాటం నేను అనుభవించాలి, నాకు విడుదల లేదా అని ఒకసారి నువ్వు ఆలోచిస్తూ ఈ గ్రౌండ్లో కూర్చున్నావేమో. కానీ నిన్ను విడిపించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమందికి విడుదల కావాలండి ఈ రాత్రి? దానికంటే ముందు నేను ఒక మాట చెప్పాను మీకు, విడుదల కావాలంటే ఏం చేయాలి మనం. కాబట్టి ఈ సహోదరట ఎంత భయంకరమైన కండిషన్లో ఉందండి. ఆమె గురించి ఏం రాయబడిందంటే, ఈమె అబ్రహాము కుమార్తెట. ఎవరు కుమార్తె? నీ పేరేంటమ్మా అంటే ఎస్తేర్ అంటే నా పేరు. నీ పేరేంటమ్మా అంటే నా పేరు ఇదండి, కానీ నా కుటుంబానికి విడుదల లేదండి. ఏ అపవాది నిన్ను బంధించి ఉందో సహోదరి చూడు, నడుము వంగిపోయింది అంటే యేసయ్య ఏమంటున్నాడంటే బలహీనపరిచే ఆత్మ పట్టిందట. ఏ ఆత్మ చెప్పండి? ఎంతమంది ఈరోజు ఇక్కడ పిల్లలు లేని వారు ఉన్నారు? నిలబడండి ఒకసారి. నేను ఇప్పుడు చెప్పిన సాక్ష్యాన్ని మీరు విన్నారు కదా. మీ శాపాన్ని నేను మార్చను ఆశీర్వాదకరంగా యేసయ్య మారుస్తాడు. ఎవరు మారుస్తారండి? ఎంతమంది నిలబడ్డారు? నిలబడిన వారందరూ మీ 2 చేతులు పైకెత్తండి. రాత్రే ప్రభువా ఆ సహోదరులు దీవించబడాలి, వారి దుఃఖ దినములు సమాప్తం కావాలని మీ ప్రార్థనను బట్టి, మనందరి ప్రార్థనను బట్టి ఇప్పుడే దేవుడి యొక్క కార్యం వారి కుటుంబాల్లో జరగబోతుంది. నిలబడిన దేవుని బిడ్డలారా, అయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి బలహీనపరచబడిన స్థితిలో ఉన్నానయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ఇప్పుడే యేసు క్రీస్తు నామములో ఈ గర్భాలు తెరవబడునుగాక. యేసు క్రీస్తు నామము పేరిట ఈ గర్భాలు మూసిన దయ్యాలని బంధిస్తూ శపిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ గర్భములు తెరవబడునుగాక. దేవుడు మీ గర్భాలని తాకుతున్నాడమ్మా. ఒక ఫైర్ మీ కడుపులో దిగుతున్నది, ఒక అనాయింటింగ్ మీ బాడీలో దిగుతున్నది. భయపడకండి. ఒక ఫైర్, చీకటి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. భయపడొద్దు. దేవుని శక్తి, దేవుని అభిషేకం, దేవుని పవర్ మీ కడుపులో దిగుతుండగా మీ కడుపులో ఏదో కదిలినట్టు అవుతుంది. భయపడద్దు. కొంతమంది కళ్ళు తిరిగినట్టు అవుతుంటది. భయపడద్దు. దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇప్పుడే ప్రభువా విడుదల. మరుసటి ఏటకల్లా వీరందరి చేతిలో బిడ్డతో పాటు వచ్చుదురుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెను. కూర్చోండి. రాత్రి
ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసయ్య మంచి మనసు అని చెప్పా. అందుకే నేను చూడండి 18 సంవత్సరాల నుంచి పాపం వంగిపోయి మందిరంలో కూర్చొని దేవుని మాటలు అలాగా వంగిపోయే వింటుందట. వంగిపోయిన వాళ్ళు కూర్చోగలుగుతారండి? ఆలోచించండి. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందంటే 18 years అండి. పాపం అనిపించింది బైబిల్ చదువుతున్నప్పుడు కదా. ఆమె కండిషన్ ఎలా ఉంది? నానేవారు ఉన్నారో లేరో తెలియదు, పాపం పట్టించుకునేవారు ఉన్నారో లేదో తెలియదు, సహాయం చేసేవారు ఉన్నారో లేదో తెలియదు. కానీ ఆమె స్థితిని ఎవరు చూశారంటే యేసయ్య చూశాడు. దేవుని బిడ్డలారా, ఎవరు చూశారండి? చూడండి, యేసుక్రీస్తు మనసు ఇచ్చే మనసు అండి, పెట్టే మనసు, ప్రేమించే మనసు, ఆదరించే మనసు. ఈ రోజే మొదటిగా నువ్వు వచ్చావు, ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లోకి వచ్చావు. నీ భర్త నుంచి విడిపోయి కొన్ని రోజులు అవుతుంది. ఇక్కడికి వెళ్తే దేవుడు నా కుటుంబాన్ని కడతాడేమోనని ఆశతో నువ్వు తెలుసుకొని మొట్టమొదటిసారిగా ఈ రాత్రి గ్రౌండ్లో నువ్వు అడుగు పెట్టావు. ఈ రాత్రిగానే నువ్వు ముందుకొస్తే దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఒక సహోదరి ప్రశాంతి అనే సహోదరి ఈ గ్రౌండ్లోకి జస్ట్ వచ్చి ఒక 5 నిమిషాలు అవుతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవ నా పేరు పెట్టి పిలవాలని. నీ జీవితంలో భయంకరమైనటువంటి పోరాటం ఉంది. అది ఎవరి వలన సాధ్యమయ్యే పోరాటం కాదు. దేవుడు నీకు పరిష్కారం ఇస్తాడేమో అనే ఆశతో ఇక్కడికి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నన్ను పిలవాలి అని ప్రార్థన చేస్తున్నావు. నీ పరిస్థితికి విడుదల పొందబోతున్నావు. నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి నీ ఈ ఊరికి చెందినవాడో కాదు, నువ్వు ఎక్కడి నుండో వచ్చావు. నువ్వు హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ వచ్చి ఈ రాత్రి ఇక్కడికి వెళ్తే నాకు స్వస్థత జరిగిద్దనే ఆశతో వచ్చావు. నువ్వు భయంకరమైన వ్యాధితో రోగముతో బాధపడుతున్నావు. ఎక్కడున్న సహోదరుడా, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. ఈ రాత్రి నా యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నేను ఆసుపత్రికి వచ్చినాను. ఇక్కడ గురించి కాదు వచ్చింది, ఆసుపత్రికి చూపించుకొని వచ్చింది నేను. చూడండి, తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు, హాస్పిటల్కి ట్రీట్మెంట్ కానీ వారు తీసుకొని వచ్చారు. కానీ ఈ రాత్రి నువ్వు హాస్పిటల్కి వచ్చావు ట్రీట్మెంట్కి. ఈ రాత్రి యేసయ్య పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. ఈ నాన్నకి సంపూర్ణ స్వస్థత యేసు, మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. ఏ శరీరంలో ఏ వేదన ఈ బాడీలో ఉన్నా ఇప్పుడే తొలగిపోవునుగాక. సహోదరి జీవితంలో ఒక్కతే ఈరోజు వచ్చింది ప్రభా. నెక్స్ట్ వీక్లో తన గొప్ప సాక్షిగా వచ్చునుగాక. మేమందరము కూడా ఈ కుటుంబం మీద కట్లని బ్రేక్ చేస్తున్నాం యేసు నామములో. తన భర్త ఎక్కడున్నా ఈ బిడ్డకు ఫోన్ చేసే మనస్సు కలుగునుగాక. ఈ బిడ్డ మీద, ఈ కుటుంబం మీద ఉన్న పోరాటం మేము బ్రేక్ చేస్తున్నాం. తన భర్త ఎక్కడున్నా తనతో మాట్లాడు ప్రభా, తీసుకునిరా, అద్భుతం చేయి. మరలా ఈ బిడ్డ వచ్చి ఇదే స్టేజ్ మీద తన కుటుంబం కట్టబడిందని సాక్ష్యం చెప్పబోతుంది. మహిమ నీకే, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బాబా, చేతుల పైకి ఎత్తిన వారందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. అందరు గట్టిగా నాతో పాటు రిపీట్ చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు కడగబడ్డాయని, నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నీ రాకడ కోసము నన్ను సిద్ధపరచు. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
నా పేరు జ్యోతిశ్రీ. నా సాక్ష్యం ఏంటంటే, ఈ బాబు మా అక్క వాళ్ళ బాబు. మరి డెలివరీ టైంలో ఈ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ బాబు నడవలేకపోయాడు. మరి 2.5 years బాబుకి. అయినా కూడా అసలు బాబాకి నడవటం లేదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ ఆయిల్ రాసి కర్చీఫ్ పెట్టి నైట్ పడుకునేటప్పుడు తల కింద పెట్టి పడుకోబెట్టే వాళ్ళం. మరి బాబు నడుస్తున్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. లాస్ట్ వీక్ బెనెడిక్షన్ ప్రేయర్ ఇచ్చేటప్పుడు షారోన్ సిస్టర్ గారు ఒక మాట చెప్పారు, నెక్స్ట్ వీక్ జాబ్ గురించి సాక్ష్యాలు చెప్పబోతున్నారని. నేనేం చేశానంటే, వెళ్ళిన తర్వాత అదే రోజు నైట్ 12 తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేశాను. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత అదే రోజు మార్నింగ్ నాకు 10:30-11కి కాల్ వచ్చింది. సో నాకు కాల్ వచ్చింది. నెక్స్ట్ డే ట్యూస్డేకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించుకున్నాను. నేను ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కర్చీఫ్లో మెయిల్ తర్వాత రెజ్యూమే 2 కర్చీఫ్లో పెట్టుకొని నేను ప్రేయర్ చేసుకొని నేను వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నాకు ఓకే చేశారు. 6,30,000 ప్యాకేజ్ అనమాట నాది. సో దేవుడు అలా సాక్ష్యం చేశాను. అయితే దేవుడు నాయడలో చేసిన కార్యం ఏంటంటే, ఆన్ 17th రోజు ఇక్కడ ప్రేయర్కి వచ్చాను. అయితే నా నాలుకపై ఒక కురుపు వచ్చి ఉండే. ఆ కురుపు ఆపరేషన్ చేయబడ్డది. ఆ ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఆ యొక్క కురుపు పెరిగింది. కొంచెం మున్పటి కంటే ఎక్కువగా అయింది. అయితే 17th రోజు సిస్టర్ ఆయిల్ అభిషేకం తర్వాత ఆ యొక్క ఆయిల్ నేను తలపైకి వెళ్ళి ఆ నాలుకపై పెట్టుకున్నాను. అట్లనే మరి నేను తీసుకెళ్లిన ఆయిల్ ఒక 4-5 days ఆ విధంగా నేను అప్లై చేసిన తర్వాత ఫ్రైడే రోజు 22nd రోజు నాకు ఉదయం నుంచి బాగా పెయిన్ జరిగింది. అయితే మండే ఆపరేషన్ అని చెప్పారు. అయితే మరి దేవుడు అద్భుత రీతిగా ఆపరేషన్ కాకుండా మరి ఫ్రైడే రోజే ఈవినింగ్ 5 o'clock తానంతటా అదే ఊసి కింద పడ్డదనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నేను 2 నెలల నుంచి బ్లీడింగ్తో చాలా కష్టపడ్డాను. మళ్ళీ ఛాతీలో నొప్పితోని అనారోగ్యం 3 నెలలతో కష్టపడ్డాను. ఈ నుంచి ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి కర్చీఫ్ తీసుకెళ్ళి నేను రోజు ప్రేయర్ చేసుకొని, దేవా నువ్వే స్వస్థపరించాలని ఇన్ని మందులు వాడితే కూడా నాకు తక్కువైతే లేదు దేవా. నేను ఇంటికి వెళ్ళి కనుక నేను మంచిగా స్వస్థపరిచాను. డాక్టర్ అన్నాడు జ్వరం లేదు, ఏది లేదు, అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది సర్వలోకానికి, కల్వరి స్వరము వినిపించుచున్నది ప్రతి పట్టణానికి. రమ్మో ప్రియుడా రమ్మో, క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు లెమ్మో, తేజరిల్లుమయా క్రీస్తు వార్తను ప్రకటించుటకు, ఈ సువార్తను ప్రకటించుటకు. కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది సర్వలోకానికి, కల్వరి స్వరము వినిపించుచున్నది ప్రతి పట్టణానికి.